Hello, welcome to Bhimaram Musa Online Spoken English video number 29. ఈ 29th వీడియోలో మనం V5 ఎలా ఉపయోగించాలన్నది లర్న్ చేయబోతున్నాం. V5 అంటే ఎస్ ఫార్మ్స్, వర్బులోని 5th ఫార్మ్ అండి. డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ V5కి ముందు మనం V1, V2, V3, V4 ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో లర్న్ చేసాం. వాటిని కూడా ఎలా యూజ్ చేయాలన్నది ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకుందాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం డే నంబర్ 29 అని. ఎస్, హియర్ ఇట్ ఈస్. చూడండి, 40 డేస్ ప్రోగ్రామ్ అండి. మనకి 40 వీడియోస్ ఉన్నాయి. ఒక వీడియోని ఒకరోజే చూడాలని ఏమీ లేదు. మీ కన్వీనియంట్ని బట్టి ఒక వీడియోని 2 డేస్ చూడండి, లేకపోతే 3 డేస్ చూడండి. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ అంత ఇంపార్టెంట్ కాదండి. వీలైతే మనకి 5 to 10 డేస్ అటు ఇటు అవుతాయి. ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మీరు వీడియోలో నేర్చుకున్నదల్లా కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మీకున్న టైంని బట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ వీడియోని ఒకరోజు చూడాలా 2 రోజులు చూడాలా అన్నది డిసైడ్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ డే నంబర్ 29 అండి. V5ని లర్న్ చేయబోతున్నాం. మళ్ళీ V5 కన్నా ముందు మనం చాలా నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో చూద్దాం అదంతా ఒకసారి. హౌ టు రిప్లై టు హ్యావ్ ఎ నైస్ డే. అంటే ఎవరైనా మనకి హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పినప్పుడు మనం వారికి రిప్లై ఎలా ఇవ్వాలి చూద్దాం. ఇలా ఇస్తామండి. థ్యాంక్స్ సార్, యూ టూ అంటాం, లేదా సింపుల్గా థ్యాంక్స్ అంటాం. థ్యాంక్స్ రాజు, థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్. ఆ విధంగా అవతల వ్యక్తిని బట్టి మనం సారా, మ్యామా, ఫ్రెండా, రాజు, రానియా యూస్ చేసుకుంటాం. ఒక చిన్న కాన్వర్జేషన్ చూద్దాం దీని మీద. రాజు ఇలా చెప్తున్నాడు, హ్యావ్ ఎ నైస్ డే అంటున్నాడు. రవి ఎలా ఇస్తున్నాడు రిప్లై చూద్దాం. థ్యాంక్స్, యూ టూ. యూ టూ అంటే హ్యావ్ ఎ నైస్ డే టు యూ టూ అని, మీకు కూడా నైస్ డే ఉండాలని విష్ చేస్తున్నానని చెప్పడం అక్కడ. సో ఇప్పుడు నేను మీకు హ్యావ్ ఎ నైస్ డే అని చెప్తాను, మీరు ఏం రిప్లై ఇవ్వాలో అలా ఇవ్వండి. రిప్లై హ్యావ్ ఎ నైస్ డే. మీరు థ్యాంక్స్ చెప్పి తర్వాత యూ టూ అని చెప్పాలి. టూ అంటే ఆల్సో అన్న మీనింగ్ వస్తుందండి ఇక్కడ. ఇది ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటాం. అంటే ఏ సందర్భంలో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి చూడండి. కేవలం గ్రామరు, రూల్స్, టిప్స్ ఇవన్నీ నేర్చుకుంటే కాదండి, వీటితో పాటు మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ఈ ఫంక్షనల్ ఇంగ్లీష్ ఒకటి. మళ్ళీ రీక్యాప్చులేషన్. మనం ఆల్రెడీ బిగినింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ప్రతి వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయని, వాటినే మనం V1, V2, V3, V4, V5 అని డిస్కస్ చేసుకున్నాం. మన ప్రీవియస్ వీడియోస్లో మనం V1ని ఎక్కడ యూస్ చేయాలి, ఎలా సెంటెన్స్ని ఫామ్ చేయాలో కూడా లర్న్ చేసాం. అదేవిధంగా V2ని కూడా లర్న్ చేసాం, V3ని లర్న్ చేసాం, V4ని లర్న్ చేసాం. మళ్ళీ వీడియో నంబర్ 10లో అండి V1 అండ్ V2 అండ్ V3 ఫార్మ్స్ ఒక 600 డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో నెంబర్ 10 మిస్ అవుతుంది, అది చూడండి. అదండి వీడియో అంటే. సూపర్ వీడియో, మళ్ళీ మీకోసం చాలా వండర్ఫుల్గా డిజైన్ చేసిన వీడియో. ఇవి కూడా వండర్ఫుల్గా డిజైన్ చేసిన వీడియోస్. అంటే అది బేస్ అండి వీటన్నింటికి. మళ్ళీ V1, హౌ టు యూస్ V1. V1తో బిగిన్ చేద్దామండి. చూడండి, కేవలం ఒక్క V1తో మనం ఎన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ మాట్లాడగలమో చూద్దాం. ఫస్ట్ V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ అండి. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఇది V1 అండి. ఇంగు రాదండి V1లో. V1లో ఎస్ రాదు. అండ్ ఇప్పుడు జంప్ తీసుకున్నామండి, V1లో ఈడి రాదు. సో V1లో ఇంగు, ఈడి, ఎస్ ఇలాంటివి ఏమీ ఉండవండి ఎండింగ్లో. మళ్ళీ ఈ V1ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలో చూద్దాం. చూడండి, ఒక వ్యక్తికి ఒక పని చేయమని చెప్పడం, తర్వాత ఒక వ్యక్తికి ఒక పని చేయొద్దు అని చెప్పడం, తర్వాత
ఒక వ్యక్తికి ఒక పని చేయమని మర్యాదపూర్వకంగా చెప్పడం, అండ్ ఒక వ్యక్తికి ఒక పని చేయొద్దు అని మర్యాదపూర్వకంగా చెప్పడం, అండ్ ఇక్కడ ఏంటి చెయ్యమని చెప్పడం, అండ్ ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పడం. V1 అండి. ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో జరగబోయేది, భవిష్యత్తులో జరగని పని, భవిష్యత్తులో జరుగుతుందా, భవిష్యత్తులో జరగదా, భవిష్యత్తులో ఒక పని ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి V1 వర్బ్ ఫస్ట్ ఫామే కావాలండి. మళ్ళీ పాస్ట్లో కూడా V1 రావాలి. పాస్ట్లో నెగటివ్లో క్వశ్చనింగ్లో వస్తుంది. అండ్ సజెషన్స్ లెట్స్తో సజెషన్స్ ఇచ్చినప్పుడు కూడా V1 రావాలండి. ఇలా అండి. మళ్ళీ ఒక్క V1ని ఎన్ని సందర్భాల్లో ఉపయోగించాను చూడండి. సో ఇది మనకి తెలియాలండి. ఇదే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒక్కొక్క లెసన్ని V1ని ఎక్కడెక్కడ ఉపయోగించాలన్నది ఇప్పుడు డీటెయిల్డ్గా లర్న్ చేద్దాం. చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్న తెలుగు సెంటెన్స్, గదిని శుభ్రం చేయండి అంటే ఒకరికి ఒక పని చేయమని చెప్తున్నాం. అదే అండి ఇక్కడ ఇచ్చినాం. ఒక వ్యక్తికి ఒక పని చేయమని చెప్పడం. దీన్నే మనం ఇంగ్లీష్లో పాజిటివ్ ఆర్డర్స్ అని అన్నాం. స్ట్రక్చర్ ఎలా వస్తుంది? V1 RP అంటే క్లీన్ ద రూమ్, గదిని శుభ్రం చేయండి. చూడండి, నేను వర్బ్ ఫామ్ని ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ అదేవిధంగా స్ట్రక్చర్లో బ్లాక్ కలర్ యూస్ చేశాను. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో బ్లాక్ అంటే వర్బ్ ఫస్ట్ వచ్చింది, అదే తెలుగు వర్షన్లో లాస్ట్ వచ్చింది ఈ వర్బ్ బ్లాక్ కలర్. అది అండి అంటే సెంటెన్స్ ఫార్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగులో గదిని అంటే రూమ్, శుభ్రపరచండి అంటే క్లీన్, రూమ్ క్లీన్ కాదు కదా, క్లీన్ ద రూమ్ అనాలి. సో జాగ్రత్తగా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి. ఇలాంటివి మీరు చాలా సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఉత్త క్లీన్ ద రూమ్ అది ఒక్కటి తెలుసుకొని అక్కడ ఆగిపోతే కాదండి. అలాంటివి ఇంకా ఓకే రైట్, ఇక్కడ V1 తీసుకోమన్నాడు సారు, సో V1 తీసుకోండి. డ్రింక్ RP అంటే రిమైనింగ్ పార్ట్ అండి. ఆబ్జెక్ట్ అంటే ఆ వర్బ్ని బట్టి ఒక వర్డ్ని మనం తీసుకోవడం. డ్రింక్ వాటర్, డ్రింక్కి జ్యూస్ వస్తుంది, డ్రింక్కి లెమన్ వస్తుంది, డ్రింక్కి కాఫీ, మిల్క్ ఇలా వస్తాయి కదా. సో ఆ విధంగా మీరు V1ని తీసుకొని డిఫరెంట్గా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి. డిఫరెంట్ V1 తీసుకొని ఒక్కొక్క V1తో ఎన్నో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చండి. అద్దం ముందు నిలబడి మాట్లాడండి వాటిని. కట్ అన్నది వర్బ్ని తీసుకోండి, కట్ తర్వాత ఒక వర్డ్ పార్ట్ యాడ్ చేయండి. ఆ కట్ తర్వాత ఏమొస్తుంది? కట్ ద వెజిటేబుల్, కట్ ద మ్యాంగో, కట్ ది యాపిల్, ఇవే కావాలండి. కట్ ద కేక్. మళ్ళీ సెకండ్ వన్ చూద్దాం. V1 ఉపయోగించండి. ఇది కూడా గదిని శుభ్రపరచవద్దు. ఇంతకుముందు శుభ్రపరచమన్నాము, ఇప్పుడు వద్దు అంటున్నాం. అంటే ఒక వ్యక్తికి ఒక పని చేయవద్దు అని చెప్పడం. దీన్నే మనం నెగటివ్ ఆర్డర్స్ అంటాం ఇంగ్లీష్లో. డోంట్ V1 RP వస్తుంది. సో గదిని శుభ్రపరచవద్దు అంటే డోంట్, తర్వాత V1 క్లీన్ ద రూమ్, డోంట్ క్లీన్ ద రూమ్. అదే పాజిటివ్ అయితే క్లీన్ ద రూమ్, నెగటివ్ అయితే డోంట్ క్లీన్ ద రూమ్. చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా మారిపోతుంది. ఒక పని చేయమని చెప్పాలి అన్నప్పుడు V1 వస్తుంది, ఒక పని చేయొద్దు అన్నప్పుడు V1 వస్తుంది. కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. వీటిని మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే గదిని శుభ్రం చేయండి, దయచేసి గదిని శుభ్రం చేయండి అంటున్నారు ఇక్కడ. అంటే పొలైట్గా చెప్పడం అండి. ఒక వ్యక్తికి ఒక పని చేయమని మర్యాదపూర్వకంగా చెప్పడం. అదే అండి మన థర్డ్ లెసన్. ఇక్కడ కూడా V1 వస్తుంది. దీన్ని పాజిటివ్ రిక్వెస్ట్స్ అంటాం. రిక్వెస్ట్స్ అంటే పొలైట్గా చెప్పడం. ప్లీజ్ V1 RP. చూద్దాం. దయచేసి గదిని శుభ్రం చేయండి అంటే ప్లీజ్ క్లీన్ ద రూమ్. చాలా పొలైట్గా ఉంటుంది. గుడ్ మేనర్స్ అండి ఇది. మళ్ళీ దయచేసి గదిని శుభ్రపరచవద్దు అంటే ఒక వ్యక్తికి ఒక పని చేయొద్దు అంటున్నాం. మనం ఎలా పొలైట్గా మర్యాదపూర్వకంగా చెప్తున్నామండి. దీన్నే నెగటివ్ రిక్వెస్ట్. చేయొద్దు అంటున్నాం కాబట్టి నెగటివ్, పొలైట్గా చెప్తున్నాం కాబట్టి రిక్వెస్ట్. సో మనం ఇక్కడ ప్లీజ్ తీసుకొని డోంట్ V1 RP అండి. 4 పార్ట్స్ వస్తాయి ఇక్కడ. సో ప్లీజ్ డోంట్ క్లీన్ ద రూమ్ అంటాం. సో ఈ సందర్భంలో కూడా మనకి V1 వచ్చింది. క్లీన్ ద రూమ్, డోంట్ క్లీన్ ద రూమ్, ప్లీజ్ క్లీన్ ద రూమ్,
ప్లీజ్ డోంట్ క్లీన్ ద రూమ్. రైట్ ద ఆన్సర్, సమాధానం రాయండి. డోంట్ రైట్ ద ఆన్సర్, సమాధానం రాయవద్దు. ప్లీజ్ రైట్ ద ఆన్సర్, దయచేసి సమాధానం రాయండి. ప్లీజ్ డోంట్ రైట్ ది ఆన్సర్, దయచేసి సమాధానం రాయవద్దు అండి. ఇలాంటి సందర్భాల్లో 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం కేవలం V1 వర్బులోని ఫస్ట్ ఫామ్నే ఉపయోగించామండి. ఇవే బేసిక్స్ అండి ఇంగ్లీష్లో. V1 ఇక్కడితో ఎండ్ అవ్వదండి, ఇంకా ఉంది, చూద్దాం. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి చాలా తేలిగ్గా తీసుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ మనం పాజిటివ్, నెగటివ్, క్వశ్చనింగ్ అన్నీ ప్రాక్టీస్ చేయాలండి, అది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ ఫ్యూచర్ మొత్తంలో మనం V1నే వాడుతాము, కానీ V1తో పాటు విల్ వస్తుంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్ని తెలియజేసే పనులు. ఎప్పుడైతే మనం భవిష్యత్తు గురించి ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు WILL విల్ మర్చిపోవద్దండి. ఆమె గదిని శుభ్రపరుస్తుంది అంటే షీ విల్ క్లీన్ ద రూమ్. షీ విల్ క్లీన్ ద రూమ్. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ప్రీవియస్ వీడియోస్లో 1కి 2 సార్లు చెప్పుకున్నామండి మనం. ఆమె గదిని శుభ్రపరచదు అంటే షీ వోంట్ క్లీన్ ద రూమ్. అంటే ఫస్ట్ వన్ భవిష్యత్తులో జరగబోయే పని అంటే ఫ్యూచర్ పాజిటివ్ సెంటెన్సెస్. సెకండ్ వన్ భవిష్యత్తులో జరగబోని పని అంటే ఫ్యూచర్ నెగటివ్ సెంటెన్స్. ఆమె గదిని శుభ్రపరుస్తుందా అంటే విల్ షీ క్లీన్ ద రూమ్. ఆమె గదిని శుభ్రపరచదా అంటే వోంట్ షీ క్లీన్ ద రూమ్. చూడండి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని క్వశ్చన్ చేయడం. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా లేదా అన్నది మనకి తెలియదు, తెలుసుకోవడానికి క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ వోంట్ షీ క్లీన్ ద రూమ్ అంటే మనకి డౌట్ అండి, కన్ఫర్మేషన్ లేదు ఆమె రూమ్ క్లీన్ చేస్తుందా లేదా అని. అలాంటి సందర్భాల్లో మనం వోంట్ యూస్ చేస్తాం. చూడండి ఈ సింపుల్ ఫ్యూచర్లో ఫస్ట్ వన్ భవిష్యత్తులో జరగబోయే పని, సెకండ్ వన్ భవిష్యత్తులో జరగబోని పని, థర్డ్ వన్ భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని క్వశ్చన్ చేయడం, ఫోర్త్ వన్ భవిష్యత్తులో ఒక పని జరగబోదా అని నెగటివ్గా క్వశ్చన్ చేయడం అండి. ఇక్కడ చూడండి బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా వర్బ్ అండి. విల్ అన్నది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియ. క్లీన్ అన్నది V1 ఫామ్. ఎస్, ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో మిడిల్లో వస్తే తెలుగు వర్షన్లో లాస్ట్లో వచ్చింది. మళ్ళీ నెగటివ్లో ఇంగ్లీష్ వర్షన్లో మిడిల్లో వస్తే తెలుగు వర్షన్లో లాస్ట్లో వచ్చింది. అండ్ ఇంగ్లీష్ వర్షన్లో ఇక్కడ చూడండి బిగినింగ్ తర్వాత మళ్ళీ మిడిల్లో వచ్చింది వర్బ్. 2 పార్ట్స్గా వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం ఒకటే దగ్గర వచ్చింది. అండ్ ఇక్కడ కూడా 2 పార్ట్స్గా వచ్చాయి, కానీ ఇక్కడ ఇలా వస్తుందండి. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఇప్పుడు ఏంటి అంటే ట్రాన్స్లేషన్ని పక్కకు పెట్టుకోండి. తెలుగులో ఆలోచించడం కాదు, ఇంగ్లీష్లోనే ఆలోచించాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఆలోచించాలి అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంతకుముందు మనం చూసినాం కదా, కట్ ద మ్యాంగో, అలాంటి సెంటెన్సెస్ వస్తే ఇవి ఈజీ అవుతుంది. షీ విల్ కట్ ద మ్యాంగో, షీ వోంట్ కట్ ద మ్యాంగో, విల్ షీ కట్ ద మ్యాంగో, వోంట్ షీ కట్ ద మ్యాంగో. కమ్ హియర్ అని ఉంది కదా, ఆ సెంటెన్స్ బేస్ తీసుకొని ఇక్కడ చేసుకోవచ్చు మనం. సబ్జెక్ట్ తీసుకొని విల్ పెట్టేసేయండి కమ్ హియర్కి ముందు. హీ విల్ కమ్ హియర్, హీ వోంట్ కమ్ హియర్, విల్ హీ కమ్ హియర్, వోంట్ హీ కమ్ హియర్ అండి. సో సింపుల్ ఫ్యూచర్లో కూడా V1నే వాడాం మనం. V1 ఒక్క V1ని ఎన్ని సందర్భాల్లో యూజ్ చేసాం చూడండి. అండ్ ఇక్కడ పాస్ట్ యాక్షన్స్, గతంలో జరిగిపోయిన పనులండి, ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం మనం. టెన్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా V1నేనా? వావ్, ఫ్యూచర్లో V1నే, పాస్ట్లో కూడా V1ఆ? సార్ పాస్ట్ కదా V2 వస్తుంది కదా, మళ్ళీ V1 యూజ్ చేశాను మీరేంటి? చూద్దాం మరి. ఆమె గదిని శుభ్రపరచలేదు అంటే షీ డిడింట్ క్లీన్ ద రూమ్. చూడండి ఇక్కడ సబ్జెక్టు డిడింట్, V1 రిమైనింగ్ పార్ట్. సార్ ఇక్కడ ఈడి రావాలి సార్, క్లీన్డ్. మీరు క్లీన్ పెట్టిరు రాంగ్ అని అనుకోవచ్చు మీరు. కాదు కాదు కాదు, క్లీనే కరెక్ట్. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడైతే డిడ్ వచ్చిందో
దాని తర్వాత మనకి కేవలం V1 రావాలి. ఇది రూల్ అండి, గోల్డెన్ గ్రామర్ టిప్. రాసుకోండి, ఫాలో అప్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి డిడ్ వచ్చిందో, డిడ్ తర్వాత డిడింట్ ఉండొచ్చు, అది ఏదైనా కానీ డిడ్ వస్తే V1 రావాలండి ఇంకా. సో ఆమె గదిని శుభ్రపరచలేదు అంటే షీ డిడింట్ క్లీన్ ద రూమ్. ఆమె గదిని శుభ్రం చేసిందా అంటే డిడ్ షీ క్లీన్ ద రూమ్. ఆమె గదిని శుభ్రం చేయలేదా అంటే డిడింట్ షీ క్లీన్ ద రూమ్. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ పాస్ట్లో నెగటివ్ సెంటెన్స్, సెకండ్ వన్ పాస్ట్లో పాజిటివ్ క్వశ్చన్, థర్డ్ వన్ పాస్ట్లో నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అండి. బాగా ఈ స్ట్రక్చర్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. వీ డిడింట్ ప్లే ద గేమ్, డిడ్ వీ ప్లే ద గేమ్, డిడింట్ వీ ప్లే ద గేమ్, ఐ సా ద బుక్. ఓకే, ఐ డిడింట్ సీ ద బుక్ అంటామండి. ఐ సా ద బుక్ మనం అప్కమింగ్లో చూద్దాం ఈ వీడియోలోనే. ఐ డిడింట్ సీ ద బుక్, డిడ్ ఐ సీ ద బుక్, డిడింట్ ఐ సీ ద బుక్ అండి. ఇవే బాగా ప్రాక్టీస్ చేసుకోండి, సూపర్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. సో V1ని చూసాం కదా, ఇంకా చాలా సందర్భాల్లో V1 వస్తుందండి. చూద్దాం అదేంటో. గదిని శుభ్రం చేద్దామంటే సజెషన్, ఒక పని చేద్దామని చెప్పేసి ఇతరులకు మనం అడ్వైజ్ లాగా, సజెషన్ లాగా, సలహా లాగా ఇస్తున్నామండి లెట్స్ ఉపయోగించి. మనకి ఇక్కడ లెట్స్ V1 RP వస్తుంది. లెట్స్ క్లీన్ ద రూమ్, గదిని శుభ్రం చేద్దాం, దీన్నే సజెషన్స్ అంటామండి. లెట్స్ గో, వెళ్దాం. లెట్స్ ఈట్, తిందాం అంటే మనము తినాలి, అక్కడ ఉన్న వింటారు కదా మన మాటలు, అందరూ తినాలి అన్న అర్థం అన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే లెట్స్ ఉపయోగించామనుకోండి యాక్షన్ అన్నది అందరూ చేయాలి, స్పీకరు, లిస్నర్ అని చెప్పేసి. నన్ను గదిని శుభ్రం చేయనివ్వండి అంటే ఒకరిని ఒక పని చేయనివ్వండి అనే సందర్భంలో కూడా V1 వస్తుంది. లెట్ ఆబ్జెక్ట్ V1 RP అండి. ఆబ్జెక్ట్ అంటే మీ, హిమ్, హర్ అలా అండి. నన్ను గదిని శుభ్రం చేయనివ్వండి అంటే లెట్ మీ క్లీన్ ద రూమ్. లెట్ ఐ అనకూడదు, ఐ అన్నది సబ్జెక్ట్ అవుతుంది. ఎల్ఈటి లెట్ తర్వాత సబ్జెక్ట్ రాదండి, ఓన్లీ ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇన్ని సందర్భాల్లో V1 వస్తుందండి. మళ్ళీ V1 కాకుండా మనం వేరే వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాం. చూడండి చూడండి చూడండి, ఇదంతా V1, ఆల్ అబౌట్ V1. సో ఇన్ని సందర్భాల్లో మనం V1ని యూజ్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో, పాస్ట్లో, సజెషన్స్లో. వెల్కమ్ టు V2. V2ని ఎలా ఉపయోగించాలి, మళ్ళీ ఎన్ని సందర్భాల్లో ఇవి V2 వస్తుందో చూద్దాం. V2 అక్కడ, ఒక నిమిషం, ఇక్కడ V2 ఉంది, తర్వాత V3 వచ్చింది. అంటే V2ని ఒకే ఒక సందర్భంలో వాడతామండి. కానీ వన్ మ్యాన్ షో అండి. కొన్ని సందర్భాల్లో ఒకే ఒక సందర్భాల్లో యూజ్ చేస్తాం, కానీ ఎక్కువగా ఈ సందర్భమే వాడతాం మనం. స్టోరీస్ చెప్పాలి అంటే ఈ V2 కావాలండి మనకి. హౌ టు యూజ్ V2, V2 ఎలా ఉపయోగించాలి మళ్ళీ చూద్దాం. ఆమె గదిని శుభ్రం చేసింది అంటే పాస్ట్ యాక్షన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. అంటే పాస్ట్లో జరిగిపోయిన పనులు అంటే పాజిటివ్ సెంటెన్సెస్. షీ క్లీన్డ్ ద రూమ్ అండి. ఇదే నెగిటివ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చూద్దాం ఎలా వస్తుంది. షీ డిడింట్, ఓ డిడ్ వచ్చింది కాబట్టి ఈఎన్ తీసేసాయి, ఈడి తీసేసాయి. ఎస్ అంటే V1 మనం ఇంతకుముందు లెసన్స్లో లర్న్ చేసాం, ఇంతకుముందు ఈ వీడియోలోనే. సో షీ క్లీన్డ్ ద రూమ్ అండి. అంటే V2ని ఒకే ఒక సందర్భంలో వాడుతాము. అదేంటంటే గతంలో జరిగిన పనుల గురించి తెలియజేయడానికి మాత్రమే V2ని ఉపయోగిస్తాం. కమ్ వెల్కమ్ టు V3 ఫార్మ్స్ కాస్త ఇబ్బందిగా ఉంటాయి, మీరు అయినా ట్రై చేయండి. వీడియో నెంబర్ 10 చూడండి. V3 ఫార్మ్స్ ఉన్నాయి, V1 ఉన్నాయి, V2 ఉన్నాయి, V3 ఉన్నాయి. టోటల్గా 600 వర్బ్ ఫార్మ్స్ అండి. వాటిని డైలీ ఒక 10 లర్న్ చేయండి. సూపర్ 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 సే ఊపర్ అయిపోతుంది మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్. మళ్ళీ చూద్దాం ఎలా ఉందో ఇక్కడ V3. ఆమె గదిని శుభ్రం చేసింది అంటే జనరల్గా ఈ V3ని పాస్ట్ యాక్షన్సే కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, గతంలో జరిగిపోయింది కానీ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి వాడతామండి. వాస్తవానికి చెప్పాలి అంటే ఇది
జస్ట్ కంప్లీటెడ్ అంటే ఇప్పుడిప్పుడే జరిగిపోయిన పనులు. అలాంటప్పుడు మనం యూజ్ చేసేది V3. మీరు ఇప్పుడిప్పుడే తిన్నారనుకోండి V3 వాడాలి. మీరు ఇప్పుడిప్పుడే నీళ్ళు తాగారనుకోండి V3 వాడాలి. మీ మదర్ గారు ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళారనుకోండి V3 వాడాలి. అదే అండి V3ని మనం యూజ్ చేయాల్సిన సందర్భం. ఆమె గదిని శుభ్రం చేసింది అంటే ఇప్పుడే క్లీన్ చేసింది అన్న అర్థం వస్తుంది. చూడండి అక్కడ షీ హ్యాస్ క్లీన్డ్ ద రూమ్. ఇక్కడ క్లీన్డ్ V3 అవుతుందండి, V2 కాదు. ఎందుకంటే హ్యావ్ హ్యాజ్ వస్తే V3 వస్తుంది. ఎప్పుడైనా సరే V3ని మనం హ్యావ్ లేదా హ్యాస్తో మాత్రమే ఉపయోగించాలండి. ఈ హ్యావ్ లేకుండా హ్యాజ్ లేకుండా సెంటెన్స్ వస్తే అది V3 కాదు. ఆమె గదిని శుభ్రం చేయలేదంటే ఇంకా చేయలేదు అని. షీ హ్యాస్ నాట్ క్లీన్డ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రం చేసిందా, ఇప్పటికైనా శుభ్రం చేసిందా అని. హ్యాస్ షీ క్లీన్డ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రం చేయలేదా, ఇప్పటికైనా చేయలేదా అంటే హ్యాస్ ఇన్ షీ క్లీన్ ద రూమ్. అలా అండి మనం V3ని ఉపయోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ V4 అంటే ఇంగ్ ఫామ్ అండి. ఆమె గదిని శుభ్రపరుస్తోంది అంటే షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్. అంటే దీన్ని ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్, ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులండి. దీన్నే ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాం. ఆమె గదిని శుభ్రం చేయడం లేదు అంటే షీ ఈజ్ నాట్ క్లీనింగ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రపరుస్తుందా అంటే ఈజ్ షీ క్లీనింగ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రం చేయడం లేదా అంటే ఈజ్ ఇన్ షీ క్లీనింగ్ ద రూమ్ అండి. వెల్, మళ్ళీ ఈ విధంగా మనం ఈ ఈజ్ ప్లేస్లో వాజ్ పెట్టేస్తే పాస్ట్ అయిపోతుందండి. గుర్తుపెట్టుకొని చిన్న హెల్పింగ్ వర్బ్. ఇక్కడ కూడా మళ్ళీ చూద్దాం. మనకి ఇంగ్ ఫామ్ అంటే V4 అన్నది పాస్ట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్లో కూడా ఉపయోగిస్తాం. అంటే పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూయస్లో am is are వస్తుంది. పాస్ట్ కంటిన్యూయస్లో వాజ్ వర్ అండి. ప్రీవియస్ వీడియోస్లో చెప్పామండి. ఏ సబ్జెక్ట్కి am వస్తుంది, ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఏ సబ్జెక్ట్స్కి వాజ్ వర్ వస్తాయి, ఎందుకు అలా వస్తాయి అన్నది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆమె గదిని శుభ్రం చేస్తూ ఉండేను అంటే షీ వాజ్ క్లీనింగ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రం చేస్తూ లేదు, షీ వాజ్ నాట్ క్లీనింగ్ ద రూమ్. చూడండి నెగటివ్. ఆమె గదిని శుభ్రపరుస్తూ ఉండేనా, వాజ్ షీ క్లీనింగ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రపరుస్తూ లేకుండేనా, వాజ్ ఇన్ షీ క్లీనింగ్ ద రూమ్. సో V1 ఎలా యూజ్ చేయాలి, V2ని ఎలా యూజ్ చేయాలి, V3ని ఎలా యూజ్ చేయాలి, V4ని ఎలా యూజ్ చేయాలి అన్నది రీక్యాప్చులేషన్ రివిజన్ చేసుకుందాం. అండ్ వెల్కమ్ టు V5 అండి. మళ్ళీ ఇప్పుడు V5ని ఎలా ఉపయోగించాలి అన్నది చూద్దాం. V5 అంటే ఏంటో అన్నది చూడాలండి. మీకు చాలా ఇంపార్టెంట్ అది. V5 అంటే V1 ఉంటుంది, తర్వాత ఎస్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు కొన్ని. ఈట్, రన్, రైట్, డ్రింక్ ఇవన్నీ కూడా V1 ఫామ్స్ అండి. మళ్ళీ వీటికి నేను ఎస్ యాడ్ చేస్తాను. ఏమొచ్చింది చూడండి, ఈట్స్. ఇదే అండి V5. ఈట్ V1, ఈట్స్ V5. ఓకే రైట్. ఇప్పుడు రన్ V1 కదా, మళ్ళీ V5 ఏమైపోతుంది, రన్స్. ఎస్ యాడ్ చేసేసేయండి, మీకు V5 వస్తుంది. ఈ విధంగా V5 ఫామ్ అవుతుంది. రైట్, ఎస్ యాడ్ చేసేసేయండి, మీకు రైట్ V5 వస్తుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. V5 కావాలి అంటే మనం V1కి ఎస్ యాడ్ చేయాలి. సింపుల్ అండి. సో ఈట్స్, రన్స్, రైట్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడా V5 ఫార్మ్స్. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, స్టడీ, ట్రై, క్రై ఇవి కూడా V1 ఫార్మ్సే. ఎండింగ్లో వై ఉన్నాయి కదా, అలాంటప్పుడు వైని ఐగా చేసుకొని ఈడి యాడ్ చేస్తాం. ట్రై ఐని వైని ఐ చేసి ఈఎస్ యాడ్ చేస్తామండి. ఈడి కాదు ఇక్కడ ఈఎస్ అండ్ వైని ఐ చేసి ఎస్. అంటే మనకి స్పెల్లింగ్లో డిఫరెన్స్ ఉంటుందండి. ఎస్ అన్నా వస్తుంది, ఈఎస్ అన్నా వస్తుంది. అది V1 ఎండింగ్ని బట్టి ఉంటుంది. V1 ఎండింగ్లో వై ఉందనుకోండి, వైని ఐగా చేంజ్ చేసుకొని ఈఎస్ యాడ్ చేస్తాం. అండ్ ఐఏఎస్ యాడ్ చేస్తాం. ఓకే, ఉత్త ఈఎస్ కాకుండా
ఐఈఎస్ యాడ్ చేసుకుంటామండి. వై ఐగా చేంజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఈఎస్ వస్తుంది. నెక్స్ట్ వాష్ ఉంది కదా, దీని ఎస్ కాదండి, ఈఎస్ వాడాలి, అప్పుడు మనకి V5 వస్తుంది. టీచ్ ఉంది కదా, ఈఎస్ వాడాలి. బాక్స్ ఉంది కదా, ఈఎస్ వాడాలి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ స్పెల్లింగ్ అని మొత్తానికి ఎస్ ఫామే అది. అంటే లాస్ట్ ఎండింగ్లో మనకి V1 ఎండింగ్లో SH ఉంటే, CH ఉంటే, X ఉంటే మనం ఈఎస్ వాడుతామండి. అలా కాకుండా V1 ఎండింగ్లో Y ఉందనుకోండి, వైని ఐగా చేంజ్ చేసుకొని ఈఎస్ వాడతామండి. ఎండింగ్లో SH లేదు, CH లేదు, X లేదు, Y లేదు, ఇవన్నీ ఏమీ లేవంటే సింపుల్గా ఎస్ యాడ్ చేస్తామండి. ఈ విధంగా V5స్ని మనం ఫామ్ చేసుకుంటాం. వెల్, స్ట్రక్చర్ చూద్దాం. మళ్ళీ ఈ V5ని ఎప్పుడు వాడాలి అన్నది ఇక్కడ ఇచ్చాము, ఒకసారి చూద్దాం. మళ్ళీ V5 అన్నది రెగ్యులర్ యాక్షన్స్ అండి. రెగ్యులర్ యాక్షన్స్ అంటే ఒక పని ఒకసారి చేస్తే రెగ్యులర్ కాదండి, అది చేయాలి 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 అగైన్ అండ్ అగైన్, కనీసం ఒక 30 సార్లు ఆ పని చేయాలి, మళ్ళీ చేస్తూ ఉండాలి కంటిన్యూయస్గా, అంటే రెగ్యులర్గా, అంటే డైలీ యాక్షన్స్ అంటామండి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ తీసుకుందాం, స్కూల్కి వెళ్తాడు, ఒకటేసారి వెళ్తాడా? లేదండి, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వెళ్తాడు, ఇంక ఇట్లా పోతూనే ఉంటాడు. ఒక షాప్ కీపర్ ఉన్నాడు, షాప్కి ఒకటేసారి వెళ్తాడా? లేదు, వెళ్తాడు వెళ్తాడు వెళ్తాడు. సో ఇవే అండి, చేసిన పని మళ్ళీ 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 రిపీట్ చేయడం, అదే రెగ్యులర్ యాక్షన్. డైలీ యాక్షన్స్ అని కూడా అంటామండి. వెల్, మళ్ళీ స్ట్రక్చర్ ఎలా వస్తుంది అంటే సబ్జెక్ట్, తర్వాత V1 లేదా V1+S అంటే V5 అండి. RP అంటే మనం ఎప్పుడైతే ఒకరి రెగ్యులర్ యాక్టివిటీస్ చెప్పాలి అన్నప్పుడు మనకి వర్బ్ ఫామ్స్లో 2 ఆప్షన్స్ వచ్చే అవకాశం వస్తాయండి. ఒకటి ఏంటంటే V1 వర్బులోని ఫస్ట్ ఫామ్ అన్నా వస్తుంది, లేకపోతే V5 అంటే వర్బులోని 5th ఫామ్ అన్నా వస్తుంది. మళ్ళీ V1 V5 అన్నది సబ్జెక్ట్ డిసైడ్ చేస్తుందండి. ఇక్కడ చూసాం కదా మనం సెంటెన్స్ బిగినింగ్లో సబ్జెక్ట్, దీన్నే కర్త అంటాము, అది డిసైడ్ చేస్తుంది ఏం రావాలి అని. చూద్దాం. మళ్ళీ V1 అన్నది జనరల్గా ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఐకి వస్తాయండి. సో ఐ ఒక V1 తీసుకుందాం. ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే, దే ప్లే అండి. అంటే ఐ వి యూ దేకి V1 వస్తుంది. మళ్ళీ నౌన్స్ తీసుకుందాం. టీచర్స్ ప్లే, టీచర్స్ టీచ్, ఫ్రెండ్స్ హెల్ప్, లైక్ దిస్. సో ఈ విధంగా మనం వీటిని యూస్ చేసుకుంటాం. V1ని V1+S అంటే V5 ఎప్పుడు రావాలంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు హీ, షీ, ఇట్ అండి. తర్వాత నౌన్స్లో సింగులర్, టీచర్, మై ఫ్రెండ్, రాజేష్. సో ఇలా మనం V1ని V5ని సబ్జెక్ట్ని బట్టి యూస్ చేసుకోవాలి. ఇక్కడ V1 ఉంది కదా, V1 రావాలి అంటే మనకి ఐ అన్న రావాలి, వి అన్న రావాలి, యు అన్న రావాలి, దే అన్న రావాలి. లేదు V5 కావాలి అంటే మనకి హీ అన్న కావాలి, షీ అన్న కావాలి, అండ్ ఇట్ అన్న రావాలి. ఇవి ఈ విధంగా సబ్జెక్ట్స్ని బట్టి మనం V1 V5 అన్నది డిసైడ్ చేసుకోవాలి. వెల్, ఇక్కడ చూద్దాం. మరి ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను, నా అలవాటు అండి. ఒక్కసారి మాట్లాడుతూ ఉంటా. ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను, బోధిస్తాను. ఐ లిసన్ టు సాంగ్స్, నేను పాటలు వింటాను. నా రెగ్యులర్ హ్యాబిట్ గురించి చెప్తున్నానండి. ఐ మేక్ వీడియోస్, నేను వీడియోలు చేస్తాను. ఐ టేక్ మిల్క్, నేను పాలు తీసుకుంటాను. ఇలా మీరు రెగ్యులర్గా చేసే యాక్షన్స్ని చెప్పండి. ఇలా ఎన్నో ఉంటాయి చూడండి రెగ్యులర్గా చేసేవి. ఇలాంటి సందర్భాల్లో మనకి కీవర్డ్స్ అండి. డైలీ అంటే రోజు, ఎవ్రీడే అని కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఆల్వేస్, ఎల్లప్పుడు అని, జనరలీ సాధారణంగా, ఫ్రీక్వెంట్లీ తరచుగా, సెల్డమ్ అరుదుగా, రేర్లీ అంటే కూడా అరుదుగా, ఆఫెన్ అంటే తరచుగా అండి. ఫ్రీక్వెంట్లీకి ఆఫెన్కి ఏంది అంటే ఫ్రీక్వెంట్లీ అంటే ఇంకా ఎక్కువగా సార్లు జరుగుతుంటుంది అని. వెల్, మళ్ళీ చూద్దాం. రెగ్యులర్ యాక్షన్స్ని మనం V1 లేదా V5 వాడాలి, అది సబ్జెక్ట్ని బట్టి వాడాలి అని డిస్కస్ చేసుకున్నాం కదా.
సో నేను రోజు ఉదయం 6 గంటలకి మేలుకొంటాను అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, తర్వాత వర్బ్ ఫామ్ వేక్, ఐకి V1 రావాలి కాబట్టి ఐ వేక్ అప్ అట్ 6 AM డైలీ. నేను రోజు పూజ చేస్తాను అంటే ఐ పర్ఫామ్ పూజ డైలీ. ఒకవేళ ప్రేయర్ అనుకోండి, ఐ ఆఫర్ ప్రేయర్స్ డైలీ అని చెప్పండి. మేము బడికి వెళ్తాము అంటే వీ గో టు స్కూల్. వారు పువ్వులు అమ్ముతారు అంటే దే సెల్ ఫ్లవర్స్. ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు, టీచర్స్ టీచ్ లెసన్స్. నా స్నేహితులు ఇంగ్లీష్ మాట్లాడుతారు, మై ఫ్రెండ్స్ స్పీక్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ మనం 6 సెంటెన్సెస్, వేక్ V1, పర్ఫామ్ V1, గో V1, సెల్ V1, టీచ్ V1, స్పీక్ V1. ఎందుకంటే సబ్జెక్ట్ ఐ వి దే టీచర్స్ ఫ్రెండ్స్ ఉంది కాబట్టి అక్కడ ఎస్ ఫామ్ రాదు, V1 రావాలి. అంటే రెగ్యులర్ హ్యాబిట్ కోసం మనం V1 అన్న V5 అన్న సబ్జెక్ట్ని బట్టి యూజ్ చేస్తాం. మళ్ళీ ఈ 7th వన్ నుంచి చూద్దాం. ఆమె ప్రతి గురువారం ఆలయానికి వెళ్తుంది అంటే షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ థర్స్డే. ఆమె ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది అంటే షీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. ఇక్కడ ఈ ఎస్ వచ్చింది ఎందుకు అంటే షీ సింగులర్ ఉంది కాబట్టి ఎస్ ఫామ్. మా అమ్మ ఆహారం వండుతుంది. చూడండి, మా అమ్మ ఆహారం వండుతుంది అంటే మై మామ్ కుక్స్ ఫుడ్. అతను కార్యాలయానికి వెళ్తాడు, హీ గోస్ టు ఆఫీస్. ఇది అపరిచితులను చూసి మరుగుతుంది అంటే కుక్క అండి ఇది. ఇట్ బాక్స్ అట్ స్ట్రేంజర్స్. చూడండి సబ్జెక్ట్ని బట్టి మనం ఎస్ ఫామా అంటే V5 V1 అన్నది డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు చూద్దాం ఒకసారి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని ఇచ్చారు, ఏంటో చూద్దాం. తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్గా V5 రెగ్యులర్ యాక్షన్స్ అని చెప్తున్నాం కదా, అదే అండి సింపుల్ ప్రజెంట్ టెన్స్. నేను టెన్స్ నేమ్ వాడతలేను, జాగ్రత్త. అతను మార్కెట్కి వెళ్తాడు భవిష్యత్తులో. ఓకే, అతను మార్కెట్కి వెళ్తాడా? తెలుగులో అక్కడ ఇక్కడ సేమ్ ఉందా? రెండో చూద్దాం. ఆమె టీ చేస్తుంది, ఆమె టీ చేస్తుంది. ఓయ్, నాన్న నాకు డబ్బు ఇస్తారు, నాన్న నాకు ఏంది ఇది అంటే తెలుగులో భవిష్యత్తులో జరగబోయేదాన్ని, అదేవిధంగా రెగ్యులర్గా జరిగే పనిని ఒకే విధంగా వాడుతామండి. కానీ ఇంగ్లీష్లో 2 రకాలుగా 2 టెన్సెస్ డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ ఉంటాయి, అది జాగ్రత్త. ఫ్యూచర్ అనుకోండి, హీ విల్ గో టు మార్కెట్, భవిష్యత్తులో జరగబోయే పని. అది రెగ్యులర్గా జరిగేది అంటే హీ గోస్ టు మార్కెట్. అంటే వర్బ్ ఫామ్ని బట్టి అది భవిష్యత్తులో జరగబోయేదా లేకపోతే రెగ్యులర్గా జరిగే పని అన్నది మనం ఐడెంటిఫై చేస్తాం. షీ విల్ మేక్ టీ, షీ మేక్స్ టీ. డాడ్ విల్ గివ్ మనీ, డాడ్ గివ్స్ మీ మనీ అండి. సో మళ్ళీ తెలుగుకి ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఉంది. మళ్ళీ రెగ్యులర్ యాక్షన్స్ నెగటివ్ సెంటెన్సెస్ చూడండి. నేను పాలు తీసుకుంటా, నేను ఇంగ్లీష్ చెప్తా. మళ్ళీ అవతల వ్యక్తి చెప్పకపోవచ్చు కదా ఇంగ్లీష్, అలాంటప్పుడు అతను ఏం చెప్పాలి? నేను ఇంగ్లీష్ బోధించను అని ఎలా చెప్పాలి? ఒకవేళ అవతల వ్యక్తి పాలు తీసుకోడు, నేను పాలు తీసుకోను, అరే భయ్ అవతల వ్యక్తి స్కూల్కి వెళ్ళాడు, ఆయన ఒక ఆఫీసర్, మళ్ళీ స్కూల్కి వెళ్ళను అని ఆయన ఎలా చెప్పాలి? అంటే రెగ్యులర్గా జరగని పనులేంటి? రెగ్యులర్ యాక్షన్స్ నెగటివ్ సెంటెన్సెస్, అవి లర్న్ చేయబోతున్నాం మనం. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ డోంట్ లేదా డజంట్. ఇక్కడ డూ డజ్ అండి హెల్పింగ్ వర్బ్స్, ప్రజెంట్ డూ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్ అవి. వాటికి నాట్ యాడ్ చేస్తే డూ నాట్, దాని షార్ట్ ఫామే డోంట్. డస్కి నాట్ యాడ్ చేస్తే దాని షార్ట్ ఫామే డజంట్. తర్వాత V1 RP అండి. చూడండి, డూ కానీ డస్ కానీ వస్తే కేవలం V1 వస్తుంది, ఇంకా V5 రాదు. యూజ్ ఓన్లీ V1 ఆఫ్టర్ డోంట్ ఆర్ డజంట్, అదే చెప్తున్నారు ఇక్కడ. డూ కానీ డస్ కానీ వచ్చింది అనుకోండి V1 రావాలి, V5 రాదు, అది రెగ్యులర్ అయినప్పటికీ. నెగిటివ్లో అలా ఉంటుందండి. సో ఇప్పుడు డోంట్ డజంట్ ఏ సబ్జెక్ట్ని బట్టి వాడాలో చూద్దాం. ఐ వి యూ దే వాటికి డోంట్ వస్తుందండి. ఐ డోంట్, వి డోంట్, యూ డోంట్, దే డోంట్. అదే నౌన్స్ అయితే టీచర్స్ ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ నౌన్స్కి డోంట్ వస్తుందండి. టీచర్స్ డోంట్, ఫ్రెండ్స్ డోంట్ అని. ఒకవేళ డస్
డజెంట్ రావాలి అంటే హీ షీ ఇట్ రావాలి. హీ డజెంట్, షీ డజెంట్, ఇట్ డజెంట్. నౌన్స్ అయితే సింగులర్. ద టీచర్ డజెంట్, మై ఫ్రెండ్ డజెంట్, రాజేష్ డజెంట్ అండి. దీన్ని బాగా మీరు స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి BIRDS బర్డ్స్ వచ్చింది అనుకోండి. బర్డ్స్ డోంటా లేకపోతే డజెంటా? బర్డ్స్కి డోంట్ వస్తుంది ప్లూరల్ కాబట్టి. అంటే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లూరల్లో ఉంటుంది. మళ్ళీ రెగ్యులర్ యాక్షన్స్ నెగటివ్లో చూద్దాం. నేను నాన్ వెజ్ తీసుకోను అంటే ఐ డోంట్ టేక్ నాన్ వెజ్. మేము సినిమాలు చూడం, వీ డోంట్ వాచ్ మూవీస్. వారికి ఇంగ్లీష్ తెలియదు, దే డోంట్ నో ఇంగ్లీష్. మీరు మామిడి పండ్లను ఇష్టపడరు, యూ డోంట్ లైక్ మ్యాంగోస్. ఇక్కడ డిడింట్ రాదండి. డిడింట్ అంటే గతం గురించి, ఇక్కడ గతం కాదు, రెగ్యులర్ కదా. సో డోంట్ ఆర్ డజెంట్ రావాలి. నా స్నేహితులు నాకు సహాయం చేయరు, మై ఫ్రెండ్స్ డోంట్ హెల్ప్ మీ. ఆమె దేవుణ్ణి ప్రార్థించదు, షీ వచ్చింది కాబట్టి డజెంట్. ప్రే టు గాడ్. సార్ ఇక్కడ షీ వచ్చింది కదా, ప్రేస్ ఎందుకు పెట్టలేదు? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇంతకుముందు షీ వస్తే ప్రేస్ అన్నారు. ఓకే రైట్. షీకి ప్రేకి మధ్యలో డజ్ అన్న ఒక వర్డ్ వస్తుంది, అది మర్చిపోదండి. ఈ వర్డ్ వచ్చింది కాబట్టి ఇంకా V1 రావాలి. ఇక్కడ హీ ఉన్నా, షీ ఉన్నా, ఇట్ ఉన్నా. ఒకవేళ ఇది తీసేసాం అనుకోండి, అప్పుడు పాజిటివ్ అవుతుంది, అప్పుడు ప్రేస్ రావాలండి. అప్పుడు ప్రేస్ ఎట్ కాదు. సో పాజిటివ్లో ఒక రకంగా ఉంటుంది, నెగటివ్లో ఒక రకంగా ఉంటుంది సెంటెన్స్ ఫార్మేషన్. అతను ఎవరిని నమ్మడు, హీ డజంట్ బిలీవ్ ఎనీవన్. ఇది అన్నం తినదు, ఇది అంటే అక్కడ ఉన్న పిల్లియో లేకపోతే డాగో. ఇట్ డజంట్ ఈట్ రైస్. మా అమ్మ బట్టలు ఉతకదు, మై మామ్ డజంట్ వాష్ క్లోత్స్. రవి ఇంగ్లీష్ మాట్లాడడు, రవి డజంట్ స్పీక్ ఇంగ్లీష్. వెళ్ళండి మళ్ళీ ఇక్కడ పాజిటివ్ నెగటివ్ రెండు కంపారిజన్ చేద్దాం. అంటే రెగ్యులర్గా ఒక పని జరుగుతుంది అంటే పాజిటివ్, రెగ్యులర్గా ఒక పని జరగదు అంటే నెగటివ్. చూడండి వర్బ్ ఫామ్ ఇక్కడ పాజిటివ్లో V1 లేదా V1 + S V5. ఇక్కడ డోంట్ లేదా డజెంట్ తర్వాత V5 రాదంటున్నాం నెగటివ్లో. ఎందుకంటే డోంట్ డజెంట్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి మళ్ళీ V5 రాదు, V1 రావాలి. వినోద్ వాకింగ్కి వెళ్తాడు, వినోద్ వాకింగ్కి వెళ్ళాడు అంటే వినోద్ గోస్ ఫర్ ఏ వాక్. ఇక్కడ వినోద్ డజెంట్ గో ఫర్ ఏ వాక్. సార్ ఇక్కడ వినోద్ తర్వాత గోస్ వచ్చింది, మళ్ళీ వినోద్ ఉన్నప్పటికీ గోస్ ఎందుకు రాలేదంటే డజ్ వచ్చింది కదా, ఆల్రెడీ ఒక ఎస్ వచ్చింది, మళ్ళీ ఇంకొక ఎస్ వాడకూడదు. సో వినోద్ డజెంట్ గో ఫర్ ఏ వాక్. అదే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. డోంట్ కానీ డజెంట్ కానీ వస్తే దాని తర్వాత V1 రావాలి అని. ఆమె టీ తీసుకుంటుంది, ఆమె టీ తీసుకోదు. షీ టేక్స్ టీ, షీ డజెంట్ టేక్ టీ. వారు కష్టపడి పని చేస్తారు, వారు కష్టపడరు, కష్టపడి పని చేయరని. దే వర్క్ హార్డ్, దే డోంట్. దే వచ్చింది కాబట్టి డోంట్ వర్క్ హార్డ్ అండి. అంటే మీరు ఫస్ట్ పాజిటివ్ని మైండ్లో పెట్టుకొని ఇంకా ప్రతిసారి అదే ఉంటుంది, అది కాదండి. సెంటెన్స్ సిచ్యువేషన్ మారిపోతే సెంటెన్స్ ఫార్మేషన్ మారిపోతుంది. మళ్ళీ ఈ వీడియోలో V5ని మనం ఎలా ఉపయోగించాలని లర్న్ చేసాం. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ కూడా చూద్దాం. ప్రాజెక్ట్ వర్క్ 1, రైట్ 5 sentences ఆన్ రెగ్యులర్ యాక్షన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ అండి. పాజిటివ్గా 5 sentences రాయాలి V5ని ఉపయోగించి. అండ్ ప్రాజెక్ట్ వర్క్ 2, రైట్ 5 sentences ఆన్ రెగ్యులర్ యాక్షన్స్ నెగిటివ్ సెంటెన్సెస్ అంటే నెగిటివ్లో రెగ్యులర్ యాక్షన్స్ని రాయాలి ఒక 5. అండ్ ప్రాజెక్ట్ వర్క్ 3, రైట్ ఎనీ వన్ షార్ట్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో రాయండి షార్ట్ స్టోరీని. మీరు వినింటారు కదా, ఎక్కడన్నా బుక్లో చదివింటారు కదా, దాన్ని రీకలెక్ట్ చేసుకొని మెల్లగా షార్ట్ స్టోరీ అంటే అయిపోయిన పనులు. సో V2 రావాలి. అక్కడ 5 sentences అనేం కాదండి, మిగతా ప్రాజెక్ట్ వర్క్ అండ్ 2లో వీలైన సెంటెన్సెస్ ఎన్ని వీలవుతాయి అన్ని ఎక్కువగా రాయండి. అండ్ మళ్ళీ ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్. అండ్ భీమరామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. మోర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, దయచేసి ఫోన్ చేయదండి. ఎందుకంటే క్లాస్లో ఉంటే ఎత్తకపోతే సార్ ఎత్తలేదు అని అనుకుంటారు మళ్ళీ. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒకవేళ మీరు ఫోన్ చేసినా నేను రెస్పాన్స్ ఇస్తానండి, ఖచ్చితంగా ఇస్తాను. క్లాస్లో ఉంటే లిఫ్ట్ చేయకపోతానేమో కానీ బయటకు వచ్చి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీ యొక్క డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను, డీటెయిల్స్ ఇస్తానండి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ సో మచ్.